నమస్కారం. మనకి ఈ మందకృష్ణ మాదిగ విషయం ఆయన దళిత క్రైస్తవుల రిజర్వేషన్లకు సంబంధించి మాట్లాడుతూ బ్రాహ్మణులే ప్రధానికి కారణమని, బ్రాహ్మణుల వల్లనే ఈ సమాజం ఇలా తయారైందని పెద్దానికి బ్రాహ్మణులు నిందించటం. సరే, దానికి కొంత కౌంటర్గా మన బ్రాహ్మణ సంఘాలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. మంచిదే, ఎందుకంటే ఎవరన్నా మనం ఏంటంటే మనం దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది, చెప్పాలి కూడాను. అయితే ఇదంతా తెర మీద వాళ్ళ ప్రెస్ మీట్లు, మన ప్రెస్ మీట్లు, ప్రశ్నలు, సమాధానాలు, కౌంటర్లు, ఎన్కౌంటర్లు ఇవి జరుగుతున్న నేపథ్యంలో అసలు ఇది తెర వెనక జరుగుతున్న రాజకీయం ఏమిటి? మందకృష్ణ మాదిగ ఈ దళిత క్రైస్తవుల విషయాన్ని ఇవాళ ఎందుకు భుజానెత్తుకున్నాడు? దళిత క్రైస్తవులే అన్ని రిజర్వేషన్ ఫలితాలను ఎస్సీలకు వచ్చేవి అనుభవిస్తున్నారని, ముఖ్యంగా మాదిగలు, తెలంగాణలో ఉన్న మాదిగలకు ఏ రకమైన భాగస్వామ్యం దొరకటం లేదని, 180% ఉద్యోగాలన్నీ మాలలు, దళిత క్రైస్తవులు కొట్టేస్తున్నారని, 190% రాజకీయ పదవులన్నీ కూడా దళిత క్రైస్తవులైన మాలలే తీసుకుంటున్నారని ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈయన పోరాటం చేస్తూ వచ్చాడు. మొన్నటికి మొన్న కూడా 3 పార్లమెంటు స్థానాలు తెలంగాణలో 3 వాళ్ళకే పోయినాయి, మనకొక్కటి కూడా రాలేదని కూడా వీళ్ళు వాపోయారు, బాధిగలు మాలలకి వచ్చినాయని. మరి ఇంత చేసిన వాడు ఇవాళ వర్గీకరణ వచ్చిన తరువాత ఎందుకు ఈ రకమైన దళిత క్రైస్తవుల పక్షం వహిస్తున్నాడు అంటే ఇది మళ్ళీ ఒక రాజకీయ ఎత్తుగడ. ఆంధ్రాలో మొన్న 2024 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన సందర్భంలో దళిత క్రైస్తవులందరూ కూడా మూకమ్మడిగా అతనికి సహకారం చేసిన సందర్భంలో అవసరమైతే అతని వర్గాన్ని ఎన్డీఏకి దగ్గరకు చేసేటటువంటి ప్రయత్నంలో దళిత క్రైస్తవుల పక్షం వహించి వైఎస్ఆర్సీపీకి లాభం చేసి ఆ రకంగా వైఎస్ఆర్సీపీ అవసరమైతే 2029లో ఎన్డీఏలో చేరితే బాగుంటుంది అవసరమైతే అనే ఉద్దేశంతో మరి ఈ రకంగా కొంత ఆర్థిక పైన ప్రయోజనం కూడా సాధించవచ్చు. ముఖ్యంగా అతను ఎప్పుడు బ్లాక్మెయిలరు, డబ్బు కోసం పనిచేస్తాడు కదా, తెలిసిన విషయమే. అదొకటి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆంధ్ర ప్రాంతంలోని మాలలు, దళిత క్రైస్తవులు ఇతని మధ్యవర్తిత్వాన్ని కానీ ఇతని స్నేహాన్ని కానీ అంగీకరించడం లేదు. ఇవాళ మాకు రిజర్వేషన్లు పోయి వర్గీకరణ జరగటం వల్ల మాకు జరిగిన నష్టానికి అంతటికీ కారణం మందకృష్ణ మాదిగే అని, అసలు ఈ కేసును సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయిన వాడు కూడా ఒక మాల పాస్టరే అని, కాబట్టి ఈ దళిత క్రైస్తవులు కానీ వీళ్ళు కానీ మందకృష్ణని నమ్మకూడదు అనే ఒక అభిప్రాయానికి వచ్చి ఎదురుదాడి చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు మమ్మల్ని అందరినీ మాకు నాయకత్వం ఇచ్చి మాకు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుపోయి, ఇక్కడ చంద్రబాబు నాయుడు నీ గురువు, ఈ వర్గీకరణకి మొదటి నుంచి మద్దతు ఇచ్చినవాడు చంద్రబాబు నాయుడే, కాబట్టి చంద్రబాబు నాయుడు తోటి ఎన్డీఏతో కలుపుకొని మమ్మల్ని కూడా తీసుకుపోయి, ఇప్పటిదాకా మేము వైఎస్ఆర్సీపీ వెంటున్నాం, మమ్మల్ని చీల్చి అటు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నావు అని ఆరోపిస్తున్నారు. ఇంకొక పక్క తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు ఈ మందకృష్ణ మాదిగని నమ్మి కాస్తో కూస్తో వచ్చే ఓట్లు కూడా ఇప్పుడు మనకు పోయినాయి,
మాలల్లో దళిత క్రైస్తవుల్లో మనకి ఇతని వల్ల నష్టమే అని వాళ్ళు ఇతనికి దూరంగా ఉండదలుచుకొని వాళ్ళు వీళ్ళు విమర్శిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా బీజేపీలో కూడా కొంత అంతర్మథనం మొదలైంది. ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకత్వంలో. ఏమిటంటే మందకృష్ణ మాదిగ ఇదేదో వర్గీకరణ కారణం మా దగ్గరకు వచ్చి మా దళిత జనాన్ని చూసి పెరేడ్ గ్రౌండ్స్లో నన్ను కావులించుకొని నేను బోర్న ఏడిస్తే నా కళ్ళ నీళ్లు తుడిచి మా మాదిగల యొక్క అగచాట్లు వాళ్ళ అణగారిన పరిస్థితి చూసి చెల్లించిపోయి ఆయన కార్యాచరణ చెయ్యబట్టే ఈ వర్గీకరణ జరిగింది అని చెబుతున్నాడు. ఇది చాలా పెద్ద అపరాధమైన మాట. నరేంద్ర మోడీ గారిని బీజేపీని అవమానించే మాట. ఎందుకంటే ఈ కోర్టు కేసు కోర్టులో పరిష్కారం అయింది. ఒక దళిత పాస్టర్ కోర్టు పోయినప్పుడు ఆ కోర్టు కేసులో పరిష్కారం అయింది. క్రిస్టియన్గా మారిన వాడికి దళిత హక్కులు ఉండవు అని. అటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు కార్యాచరణ చేయటం వల్ల అనే మాట మాట్లాడటం చేత ఏమైంది, నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థల్ని కూడా మేనేజ్ చేశాడు అనే చెడ్డ పేరు భరించవలసి. ఇప్పుడు అదే అడుగుతున్నారు ఆంధ్ర ప్రాంతంలోని మాలలు, దళిత క్రైస్తవులు. ఇది బీజేపీకి కూడా ఒక కళంకమైన మాట. రేపు పొద్దున అసలే దళిత వర్గాల నుంచి ఓట్లు వచ్చేది మనకు తక్కువ, బీజేపీకి తక్కువ. అటువంటి పరిస్థితుల్లో ఈ మందకృష్ణ మాదిగ చేసే శల్యసారథ్యం ఏ పార్టీకి లాభం చేయించకపోతుంది? అన్ని పార్టీలలోనూ నెత్తిన చేతులు పెట్టి తనకి ఏది అవకాశం ఉంటే ఆ రకంగా వేషం మార్చి, గళం మార్చి, మాట మార్చి, వాణి మార్చి పబ్బం గడుపుకొని ఆఖరి క్షణంలో అవసరమైతే కాళ్ళు గడ్డాలు పట్టుకొని బోర్న ఏడవచ్చు, నేను లాభం పొందవచ్చు, ప్రస్తుతానికి మాత్రం ఆర్థిక పరమైన తదితర ప్రయోజనాలు పొందవచ్చు అనే భావనలో ఉన్నాడని చాలామంది ఈ రకమైన దాని మీద విశ్లేషణ చేస్తున్నారు. మనందరం కూడా దీన్ని గమనించాలి. కాబట్టి ఏదో బ్రాహ్మణ వర్గాన్ని విమర్శించటం అనే ఒక పైన ముఖ చిత్రం మాత్రం బ్రాహ్మణ విమర్శ కనపడుతున్నప్పటికీ ఇదంతా దుర్మార్గమైన రాజకీయపు ఎత్తుగడ, అయోమయ స్థితిలో ఉన్న మందకృష్ణ మాదిగ చేస్తున్న వికృత చేష్టలు అని మనం భావించాలి. నమస్కారం. క్రైస్తవ మతము, ఇంగ్లీషుల మతము, దీన్ని మేము దీంట్లో పోవద్దు అని చెప్పి ఇంగ్లీషులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఎలగొట్టినాం. మనం వాళ్ళలోకి మన వాళ్ళు పోవద్దు, ఎస్సీలు అత్యధికంగా పోతున్నారు కనుక మీకు ఎస్సీ సర్టిఫికెట్ వర్తించమని. నమస్తే. నడుస్తోంది కౌంటర్కు ఉన్ని నేను పాస్టర్ని. నా పేరు చింతాడ భాస్కరు మాదిగా. నేను మాదిగ కులానికి చెందిన వాడిని. అయితే నేను బైబిల్ తీసుకొని బైబిల్ వాక్యాలు యేసుక్రీస్తు గురించి చెప్తుంటే నా మీద దాడి చేసిండ్రు కనుక నా మీద దాడి చేసిన పలాని వ్యక్తులపైన అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి అని పిటిషన్ పెట్టాడు. అయితే అది ఓకే, అది కేసు అయింది ఆ పోలీస్ స్టేషన్లో. అయితే ఇది నడుస్తుండగానే ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. నా మీద ఒక పలాని క్రిస్టియను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండు, అది ఎస్సీ ఎస్టీ కేసు ఎట్లా వస్తుంది, ఆయన క్రైస్తవుడు అని చెప్పేసి అని ఆయన పిటిషన్ వేయడం జరిగింది. దాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇది తప్పు, ఈ క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళకు ఈ చట్టాలు వర్తించాలని చెప్పేసి అని తీర్పిచ్చింది. అయితే ఆయన అందరితో ఆగకుండా సుప్రీంకోర్టు పోయాడు. ఆ పాస్టర్ పోయేసి మన సుప్రీంకోర్టులో కేసు వేస్తే సేమ్ అదే తీర్పు వచ్చింది. నిజానికి ఈ తీర్పు వెనుక ఉన్న అంశం ఏంటంటే, ఇది చాలామంది ఇప్పుడు దళితులు చైతన్యవంతమైన కనుక ఇప్పుడు ఏదో ఆ సంచలనంగా అంటారు, కానీ ఇలాంటి తీర్పులు చాలా కోర్టులలో వచ్చినాయి. చాలా రాష్ట్రాల్లో చాలా కోర్టులలో కూడా ఈ అంశాల మీద తీర్పులు వచ్చినాయి. సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పులే. ఆ తీర్పుకు ప్రధానమైన కారణం ఏంటంటే 1950 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 6వ తారీఖు నాడు భారతదేశానికి రాజ్యాంగాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించుకుంటూ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్న సమయంలోనే ఆ రోజున్న కులాలు, ఆ రోజున్న మతం, భారతదేశంలో హిందూ మతం ఏదైతే ఉన్నదో ఈ హిందూ దేశంలో హిందూ మతస్థులైన దళిత వర్గాలే కానీ ఏ వర్గాలే కానీ క్రైస్తవ మతాన్ని గాన స్వీకరిస్తే దాంట్లో ప్రధానంగా ఎస్సీ వర్గాలు గాన చేరితే గాన
వాళ్ళకు ఎస్సీ రిజర్వేషన్సే కానీ ఎస్సీ ఎస్టీ చట్టాలే కానీ వర్తించవని చెప్పేసి అని రాష్ట్రపతి గజిట్ల రాష్ట్రపతి గారి యొక్క గజిట్లోనే ఉత్తర్వుల్లోనే 1950లో ఇది ఉంది. అయితే దీన్ని అధిగమిస్తూ 1956లో సిక్కు హర్యానా ఈ ప్రాంతంలో ఉన్న సిక్కు మతస్థులు ఎవరైతే ఉన్నారో ఆ సిక్కు మతస్థులలో దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దళిత వర్గాలు ఈ సిక్కు మతంలో ఎవరైనా కానీ చేరినరో వాళ్ళకు ఎస్సీ సర్టిఫికెట్లు ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ రిజర్వేషన్ చట్టాలు కూడా వర్తిస్తాయి అని చెప్పారు. అంటే హిందూ మతం నుంచి సిక్కు మతంలోకి వెళితే ఈ చట్టాలు వర్తిస్తాయని 56లో చెప్పిండ్రు. అదే రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ మతాన్ని వదిలి బౌద్ధ మతంలో ఏదైతే 56లో చేరిండో ఆయన చేరినప్పుడు అది ఆ మతంలో చేరిన వాళ్ళకి ఎస్సీలకు ఎస్సీ ఎస్టీ చట్టాలు వర్తిస్తాయని లేదు. అయితే 1990లో వచ్చింది. 1990లో ఈ బౌద్ధ మతంలో కూడా ఎవరైనా కానీ ఎస్సీలు కానీ చేరితే వాళ్ళకు ఎస్సీ ఎస్టీ చట్టాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఎందుకొరకు అంటున్నాను అని చెప్పేసి అని వాళ్ళు కామెంట్ చేశారు. ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆర్ఎస్ఎస్ ఎందుకంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ అని ఒక బలమైన సంస్థ ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కూడా అది మూల సిద్ధాంతాన్ని అందించే సంస్థ. అయితే వాళ్ళు ఆ రోజు 1990లో బౌద్ధిజంలోకి వెళ్ళిన దళితుల గురించి కామెంట్ చేస్తూ ఈ బౌద్ధ మతం అనేది కూడా హిందూ మతంలో ఆచారాల ప్రకారమే ఉంటుంది, ఇది ఇండియన్ గొడుగు కింద ఉన్నదే ఇది, కనుక ఇందులోకి దళిత వర్గాలు వెళితే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వచ్చు అని చెప్పేసి అని చెప్పింది. కానీ ఖచ్చితంగా చెప్తున్నాము, క్రైస్తవ మతంలోకి అదే రకంగా ముస్లిం మతంలోకి ఈ ఎస్సీ వర్గాలు వెళ్ళితే ఎస్సీ చట్టాలు రిజర్వేషన్స్ వర్తించవని నిక్కచ్చిగా వాళ్ళు మళ్ళీ 1990లో బౌద్ధ మతాన్ని ఒప్పుకుంటూ కూడా ఆర్ఎస్ఎస్ చెప్పింది. బౌద్ధ మతాన్ని చెప్పిండ్రు వాళ్ళు స్పష్టంగా. అదే రకంగా అదే సమయంలో మండల్ కమిషన్లో ఓబీసీలకు సంబంధించుకున్న 3500 కులాలు 27% ఈ కులాలకి ఇవ్వాలి మండలి కమిషన్లో తీర్మానం చేస్తే అప్పుడున్న విపి సింగ్ ప్రధానమంత్రి దీన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి మన బీసీలకు 27% రిజర్వేషన్ ఇచ్చింది. అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ చెప్పింది ఇది చాలా తప్పు, దేశ ఐక్యతకు హిందూ మతానికి దెబ్బ, ఇది ఈ కులాల వారిగా రిజర్వేషన్స్ ఇస్తే మా హిందూ మతానికి చాలా దెబ్బ వస్తుంది, అదే రకంగా బీజేపీకి ఓటు బ్యాంకు తక్కువ అవుతుంది అని చెప్పేసి అనే భావంతోన మేము దండాడుతున్నాము, మాకు ఇబ్బంది కలుగుతుంది, కనుక హిందూ మతం దెబ్బతినే ప్రమాదం ఉంది, కనుక సరే అయినా కులాల యొక్క వెనకబడతనం దృష్ట్యా తీసుకుని ఫస్ట్ వ్యతిరేకించింది. తర్వాత మళ్ళీ ఈ కుల వ్యవస్థనే రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ అంటూ ఉన్నారు కదా. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ తీర్పు తర్వాత ఇదంతా కూడా బ్రాహ్మణ వర్సెస్ మాలా మాదిగ దళిత బిడ్డలు అనేటువంటి ఒక కాన్సెప్ట్గా పోయింది. ఎందుకు పోయింది అంటారు? మందకృష్ణ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? నేను ఏమంటున్నా, మందకృష్ణ మాదిగ అన్న గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన ప్రస్తుతము ఆర్ఎస్ఎస్ గొడుగు కింద బీజేపీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి కవిట్లో ఉన్నాడు. ఆయన ఆలోచన ప్రతిదీ కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ లాగానే ఉన్నది. నిజానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ బ్రాహ్మణ పంచాయతీకి ఏమన్నా సంబంధం ఉందా? బోడిగుండుకు మోకాలికి చుట్టినట్టు ఉంది ఇది. అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏం చెప్తుంది? ఈ బ్రాహ్మణ పంచాయతీ ఏంది? అసలు బ్రాహ్మణులు ఏం చేసిండ్రు? సరే బ్రాహ్మణులను ఒకసారి కుల వ్యవస్థ తీసుకొచ్చిండ్రు, అంటరాంతనం పాటింపజేసిండ్రు వీళ్ళే అని చెప్పేసి అనుకుందాం. కానీ అది ఉండొచ్చు, దాన్ని కూడా వివరిస్తూ బ్రాహ్మణులు ఎటువంటి తప్పులు చేసిరని చెప్పేసి అని రామాయణాన్ని, రాముని కథను, శ్రీకృష్ణుని కథంలో ఏకలవ్యుని, అదే రామాయణ కాలంలో శంభుకుని తల నరకమని బ్రాహ్మణుడు చెప్పిండట. అందుకొరకు రాముడు శంభుకుని తల నరికిండని చెప్తాడు ఆయన. సరే అదే రాముని తమ్ముడైన లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసిండు, అది అప్పుడు బాబానైనా చెప్పిండా? శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కొయ్యమని బ్రాహ్మణుడు గట్ట చెప్పిండా? రావణాసురుని చెల్లెలు కదా. ఇప్పుడు మన ద్రావిడియన్లో మన ఆరాధ్యుడు అంటాం కదా మనం, మన శూర్పణఖ అనే టైం మన అక్క కదా. మళ్ళీ ఆమె ముక్కు చెవులు లక్ష్మణుడు కోసిండు కదా, అది బాబనాయన చెప్పిండా? అదే రకంగా శంభుకుని తల నరికిన సమయంలో బాబనాయన చెప్పిండని చెప్తున్నాం. మళ్ళీ శ్రీకృష్ణుని కాలంలో ఎప్పుడైతే బొటనవేలును ఏకలవ్యుని బొటనవేలును తీయాలని చెప్పి ద్రోణాచార్యుడు చెప్పిండని చెప్తున్నాం. సరే ద్రోణాచార్యునికి బొటనవేలు అడుగు అని చెప్పేసి చెప్పినోడు ఎవడు? అర్జునుడు కాదా? మళ్ళీ ఈ అర్జునుడికి బాబానాయన చెప్పిండా? ద్రోణాచార్యుడు చెప్పిండా? ఏమి
ద్రోణాచార్యుడు ఇంకా బాధపడతాడు, వేరే నా బొమ్మ పెట్టుకొని వీడు విలువిద్య నేర్చుకున్నాడు, వీడిని నేను ఎట్టాడగాలి అని చెప్పేసి అంటే అర్జునుడు ఏమన్నాడు, నాకన్నా ఎక్కువ విలువిద్యలు వచ్చినోడు